అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరి పర్ఫార్మెన్స్ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మొదలెడదామా? పటిదారు, ఈ సీజన్ లో మనకు కొరత ఏమైనా ఉందంటే ఫాస్ట్ బౌలర్ లో ఎక్కువ రన్స్ ఇస్తా ఉండ్రి. కానీ ఈ మ్యాచ్ లో ఆ కొరత కూడా తీరింది. వా వా వా, వాట్ ఏ బౌలింగ్, ఎక్స్పెషల్లీ ఫేసర్లు మీ బౌలింగ్ తోటి చింపి ఆరేసేసారంతే. ఎక్స్పెషల్లీ పవర్ ప్లే లో 6 ఓవర్లు కలిపి 30+ రన్స్ ఇచ్చారంతే. అరే వుడ్డు, ఏం బౌలింగ్ బాయ్, మొత్తం టెస్ట్ మ్యాచే. అవునన్నా, మన బౌలర్లు అయితే చింపారేస్తున్నారు. మనకైతే ఫస్ట్ 3 మ్యాచ్ల్లో 4th బౌలింగ్ ఆప్షన్ ఏం సెట్ కాలే. కానీ ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచ్ల్లో రసిక్ దార్ అయితే రఫ్ ఆడిస్తున్నాడు. ఎకానమీ చూస్తే గుడ్డు, వేరియేషన్ చూస్తే గుడ్డు, యార్కర్లు చూస్తే గుడ్డు. అంటే టైంలో బౌలింగ్ ఇచ్చిన పుల్లలు వట్టేన పీకుతున్నాడు తాంబిగాడు. ఇంత మంచి బౌలింగ్ సెట్ అయిన తర్వాత ఇక బ్యాక్ టు బ్యాక్, ఈసారి కప్పు కూడా నమ్మదే. అయినా కింగు, నాకు ఒక డౌట్, ఇస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకైనా అయ్యాలా లేకపోతే రసిక్ దర్ కన్నా అయ్యాలి? అలా కాదని ఆ హేజల్వుడ్ కి ఎలా ఇస్తారు? అరే తీసిందే 1 పుల్ల, నేనైతే 3 పుల్లాలు, రసిక్ దర్ అయితే 4 పుల్లాలు. అయినా నేను టైలెండర్స్ తీసిన ఓకే, కానీ రసిక్ దార్ ఇన్ఫార్మ్ బ్యాటర్లు తీసినాడు. అది ఎవరెవరిని? మంచి ఫామ్ లో ఉన్నటువంటి మార్క్రమ్ ని, ఆయుష్ బదోనిని, ముకుల్ చౌదరిని, ఆవేశ్ ఖాన్ ని. ఇక రన్స్ అంటావా, హేజల్వుడ్ అయితే 4 ఓవర్లకి 20 రన్స్, రసిక్ దార్ అయితే 24 రన్స్. జస్ట్ 4 రన్స్ ఎక్కువ ఇచ్చేపాటికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మార్చేస్తారా? ఇదైతే తొండి, పెద్ద తొండి. అరే భూయ్ బ్రో, చూసా కదా పవర్ ప్లే లో ఎలాంటి డాట్ బాల్స్ వేసాను. డాట్ బాల్స్ వేసి ప్రెజర్ పెట్టినందుకే ఆ రసిక్ దార్ కి పుల్లలు దొరికింది. అయినా తీసిన 1 పుల్ల కూడా ఎలాంటి పుల్ల తీసా? డేంజరస్ మ్యాన్ నికోలస్ పూరాంది. అందుకే భయ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాకిచ్చింది. ఇక చేజింగ్ విషయానికి వస్తే కంఫర్టబుల్ గా, ఫ్రీగా, ఈజీగా చేసి పడేసినాం. అది వాల్ కొట్టిన 146 రన్స్ ని జస్ట్ 15 ఓవర్స్ లో ఫినిష్ చేసేసాం. సాల్ట్ ఫుల్ లో వట్టిగా పడిపోయినా కూడా కింగ్ అయితే కంఫర్టబుల్ గా 49 రన్స్ అయితే కొట్టాడు. అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే దంచి కొట్టి ఈజీగా మ్యాచ్ అయితే ఫినిష్ చేసేసాం. ఫైనల్ గా పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఎవరు అనుకుంటున్నారు? ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పటిదార్, రజత్ పటిదార్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అయినా పంతగా ఏందిలా నువ్వు మ్యాచ్ ని వట్టిగా గెలిపిస్తావు అనుకుంటే ఇంత పెద్ద బొక్కలు పెడుతున్నావేంటి? అయినా నీ నోట్లో ఎన్ని కోట్లు పోతాండ్రా? ఏందిరా నువ్వు, కొంచెమన్నా న్యాయం చేయరా బాబు. అక్కేళ్ళు రావులే ఉంటే బాగున్నేమో, అట్లీస్ట్ పాయింట్ టేబుల్ లో లాస్ట్ లేకపోయినా ప్లే ఆఫ్స్ అన్న చూసుకోపోతుండే. కానీ నువ్వు మాత్రం 2 సీజన్లో అడుగు పెట్టి 2 సీజన్లను బొక్క పెట్టావు. ఓయ్ రింకా, ఓ గోరింకా, నన్నేం చేయమంటావు? నువ్వైతే అంత మంచి బ్యాటర్లు పట్టుకొచ్చినా ఒక్కడైనా మంచి ఫామ్ లో ఉన్నారా చెప్పు? ఓపెనర్ల దగ్గర మంచి స్టార్ట్ రాదు, మిడిల్ ఆర్డర్ లో ఎవరు ఆడరు. ఆ బౌలింగ్ అంతా ఇంత పర్లేదు కానీ ఒక్క బ్యాట్మెన్ కూడా మంచి ఫామ్ లో లేదు. ఎక్స్పెషల్లీ పూరాను. ఏంది భయ్యా, 5 మ్యాచ్లు జరిగింది, ఒక్క మ్యాచ్ లో కూడా రన్స్ లేదు. మార్ష్ గారు లాస్ట్ ఇయర్ తప్ప ఈ ఇయర్ లో ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. మన టీమ్ లో ఇంత పెద్ద బొక్కలున్న తర్వాత ఎలా గెలిచేది మ్యాచ్ లో?